ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే నువ్వింకా బతికే ఉన్నావా వాసిని? ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కనో హరి అని ఉంటావని. తమరు ఎక్కడున్నారు మేడం? తమరు ఎక్కడున్నారండి? ఆహా, చేపల పులుసు. అబ్బా, ఇప్పుడు డైట్ లో ఉన్నా కానీ ఈ రోజుకి డైట్ వద్దులే, తినేద్దాం. దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈ రోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాల్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈ రోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అటు చూడు బే. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి అంటే అది ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతుందా? చేసావురా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్ గా. పడితే ఏమవుతుందంటావు? నరుకుతారు, నరకేస్తారు. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన